సచిదానందరూపాం తాం గాయత్రీం ప్రతిపాదితం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. అందరికీ జై శ్రీకృష్ణ చెప్పాలి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఈరోజు గీతా జయంతి సందర్భంగా కృష్ణుణ్ణి తలవాలనేం లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి రాముడు కృష్ణుడు ఒకటే, రెండు విష్ణువాంశ సంభూతములే. మరి శివయ్యను కూడా తలవాలే కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మవారిని కూడా తలిస్తే అయిపోతుంది కదా. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అందరికీ శుభాశీస్సులు. గీతా జయంతి సందర్భంగా ఇక్కడ ఉపస్థితులైన మీ అందరికీ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం సిద్ధించాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వాదం చేస్తున్నాను. సన్యాసులు యతులు చేయవలసిన ఆశీర్వాదమే, ప్రసంగాలు కాదు. ఇది శాస్త్రానికి విరుద్ధం. మేము స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడే అధికారం మాకు లేదు. సన్యాసి కేవలం ఆశీర్వచనం మాత్రమే చేయాలి. కేణోపనిషత్తులో ఇంకొక మాట కూడా చెప్పారు. సన్యాసి అనేవాడు మౌన సంభాషి, సదా మౌని అయి ఉండాలి. ఆయన వ్యాఖ్యానం కూడా చేయడానికి అధికారం లేదు. వ్యాఖ్యానం చేసే అధికారం కూడా ఆయనకు లేదు. మౌనంతోనే అన్ని సమాధానాలు చెప్పగలగాలి. అది యతి ధర్మం. పరిస్థితులు మారాయి, కాలం మారిపోయింది కాబట్టి ఇప్పుడు జ్ఞానం, విద్వత్తు, మేధస్సు మా సొంతమని మీరు ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళే చెప్పాలి, వాళ్ళే వేదాలు చదవాలి. సన్యాసులు, బ్రాహ్మణులు, ఋషులు, మునులు, సిద్ధాంతులు మాత్రమే శాస్త్రాలు చదవాలి, ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పాలనే భావన మీకు వచ్చింది కాబట్టి దాని రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకొని మేము మీతో మాట్లాడుతున్నాము. సరే, కాలాంతర్గతంగా ఏమి జరగాలి అది జరుగుతూ ఉంటుంది. భగవంతుని యొక్క ఆశీర్వాదం, దాన్ని ప్రస్తావించడం కూడా సమయాలోచితం కాదు. ఇప్పుడు ఎందుకు వచ్చామో వచ్చిన దానికి తగింది ప్రసాదం చేసి వెళ్ళడం మా ధర్మం. ఈరోజు జగద్గురువు, యోగులకే యోగి, ఋషులకే ఋషి, తాపసులకే తాపసి, అన్ని ధర్మాలకే మించినటువంటి అత్యున్నతమైనటువంటి ధర్మ నిలువెత్తు నిదర్శనమైనటువంటి పురుషోత్తముడు, భాగవతోత్తముడు, దేవదేవుడైనటువంటి ఆ భగవానుడు కృష్ణ పరమాత్మ ఈ జగతికి ఏ విధమైనటువంటి జ్ఞానం అవసరమో, సమస్త వేదముల, సకల శాస్త్రముల, అన్ని ధర్మములకు ఒకే ఒక దిక్సూచిక. దేని పట్టుకుంటే అన్నీ అవసరమో, దేని పట్టుకుంటే ఏదీ అవసరం లేదో అది ఈనాడు ప్రసాదించినటువంటి గొప్ప దినముగా మనమందరం ఆ దేవదేవుడి యొక్క పాదపద్మముల చెంత సమావేశమయ్యాము. ఇది చాలా సంతోషదాయకం. మనలందరినీ ఇక్కడికి సమీకృతం చేసినటువంటి తిరుపతి రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఒకసారి వారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మా కలియుగంలో ఋషి, ప్రస్తుత వర్తమానంలో మన ముందు ఉండేటటువంటి ఋషి డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి గారు, వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. భగవద్గీత ఎందుకు చదవాలన్న సందేహం చాలామందిలో ఉండవచ్చు. చూడండి, ఒక సిమ్ కార్డు మన ఫోన్లో వేయగానే అది యాక్టివేట్ అవ్వదు. దానికి ఒక ఫార్మాలిటీ ఉంటుంది. ఆ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అది ఆన్ అవుతుంది, మనకు ఫోన్లు రావడం ప్రారంభం అవుతాయి. అంతవరకు మనకు ఫోన్లు రావు. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాతనే మనకు ఫోన్లు వస్తాయి. అవునా కాదా? అవునా? అందరితోనూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? సంతోషం. జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మ ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? దేని ద్వారా? ఈ సౌల్ కమ్ బాడీ, ఆత్మ శరీర ధర్మాలు రెండు యాక్టివేట్ అవుతాయన్న ప్రశ్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు మదన పడుతున్నాడు. ఏమిటి ఈ విఘాతం? ఎందుకోసం ఈ యుద్ధం? దేనికోసం ఈ జీవితం? దేనికోసం ఇదంతా అని ఆయన మదన పడుతున్నప్పుడు
శరీర ఆత్మ ధర్మాలను రెండిటిని పరిపూర్ణం చేస్తూ పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి పంపడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవదేవుడు కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ఒక గొప్ప దార్శనికమైనటువంటి మహాగ్రంథమే గీతా గ్రంథము. ఇప్పుడు చాలామందికి అర్థమై ఉంటుంది ఎందుకోసం భగవద్గీత చదవాలని. చూడండి, ఎన్నో వేలు సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా ఆత్మ సాక్షాత్కారం కలగక శరీరాన్ని విడిచిపెట్టి మరుజన్మ తీసుకున్నటువంటి తాపసులు ఎందరో ఉన్నారు. ఎందరో ఋషులు వారి యొక్క జన్మ వృత్తాంతంలో చెప్పుకొచ్చారు. పోయిన జన్మలో నాకు కలగని సద్గతిని ఈ జన్మలో పరిపూర్ణం చేసుకోవడానికి మళ్ళీ పుట్టానని చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే అటువంటి పరిపూర్ణతను, అటువంటి సిద్ధత్వాన్ని ప్రసాదించేటటువంటి దివ్య గ్రంథం, దైవ గ్రంథమే భగవద్గీత. ఆ గీతను ఆనాడు పరమాత్మ అర్జునుడు కోరగా ఉపదేశించలేదు. కలియుగంలో రాబోతున్నటువంటి విపత్తులను దృష్టి పెట్టుకొని సమస్త మానవాళి యొక్క శ్రేయస్సు కొరకై అన్ని వేదాలను, అన్ని ధర్మశాస్త్రాలను, ఉపనిషత్తులను అందరూ చదవాలంటే కుదరదు. అన్నింటి జ్ఞానం దేంట్లో మనకు దొరుకుతుందో అది ఉద్భవించినటువంటి దినమే ఈరోజు. అది ఆ భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి గొప్ప దైవ గ్రంథం. చూడండి, ప్రపంచంలో ఏ గ్రంథమైనను ఒక పేరుతో ప్రతిపాదింపబడుతుంది. రచించినటువంటి కర్త యొక్క పేరు చేతనన్నా ఇతరేతర ఏ పేరుతోనన్నా అది ప్రవచింపబడుతుంది. కానీ ఒక్క భగవద్గీత మాత్రమే భగవత్, దేవుడి యొక్క నామాంకితమై వచ్చినటువంటి ఏకైక గ్రంథం ప్రపంచంలో. ఇదొక్కటే పేరుతోనే వస్తుంది, భగవద్గీత. భగవంతుడు ఇచ్చినటువంటి ఉపదేశ జ్ఞానమే భగవద్గీత. అందుకే ప్రతి ఒక్కరూ ఇక్కడ జాతి, కుల, మత, వర్గ, ప్రాంత, లింగ, వయోధర్మాలకు స్థానం లేకుండా ఒక్క భగవద్గీతను గనక చదవగలిగితే ఆయన ఏ తపస్సు చేయకుండానే ఆయన సోల్ రిజర్వేషన్ వచ్చేస్తుంది. ఆ సోల్ రిజర్వేషన్ చేత జన్మ పరిపూర్ణం అవుతుంది. అందుకే చదవాలి భగవద్గీత ప్రతి ఒక్కరు. ఇది ఈరోజు గీతా జయంతి సందర్భంగా మీ అందరికీ జగదంబ యొక్క వాక్కుగా చెప్పాలనుకున్నటువంటి సత్యం. ఇంకా చివరిగా నాకు చాలా అత్యవసర పని ఉన్నది, నేను వెళ్ళాలి. కాబట్టి పెద్దలు మన్నించాలి, ఏమనుకోకండి. ఇంకొక చిన్న మాట నేను చెప్తాను. ఈ మధ్యలో సామాజిక మాధ్యమాల ద్వారా నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ ఒక అపోహ కలిగింది, దాన్ని నివృత్తి చేస్తాను. పరాశ్రీ స్వామివారు ఎవరికి వ్యతిరేకం కాదు. ఏ మతానికి, ఏ ధర్మానికి, ఏ ప్రాంతానికి ఎవరికి వ్యతిరేకం కాదు. నేను ఒక సన్యాసిని, నేను ఒక తాపసిని. చూడండి, యజమాని గడెం కొడుతుంటే ఎద్దు బాటపోటు పోతుంటే కొడతాడు. కొట్టినంత మాత్రాన ఎద్దుకి యజమాని శత్రువు కాడు. సరియగు మార్గంలో పోవాలని కొడతాడంతే. ఈ మధ్యలో చాలామంది నాకు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారు. అంటే మన ధర్మంలో, మన హిందూ ధర్మంలో ఉండే పెద్దలే, ఏమండి ఇది లౌకిక దేశం, అందరం అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి ఉండాలి, ఎందుకు మీరు లేనిపోని విషయాలు మాట్లాడుతున్నారని మన వాళ్ళు నన్ను బుజ్జగించారు. ఇతర మతాల వాళ్ళు ఇంతవరకు ఎవరు నాకు ఫోన్లు చేయలేదు. భగవత్ సాక్షిగా నాకు ఎవరు ఫోన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు నేను చెప్తున్నది సత్యమా అసత్యమా అని. మన వాళ్ళు, మన సంఘ సంస్కర్తలు, మన అభ్యుదయవాదులు, మన మేధావులు, మన వాళ్ళు నాకు ఫోన్లు చేసి పరామర్శిస్తారు. రోజుకు తక్కువలో తక్కువ 10 ఫోన్లన్నీ వస్తాయి. ఎందుకు మాట్లాడతావయ్యా, నీకు పని లేదా పాట లేదా అని చెప్తూ ఉంటారు. నాకు పని ఉంది, పాట ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఆత్మ సన్యాస యోగంలో ఉన్నవాడిని. నాకు పని లేక మాట్లాడతలేను. ఒక సత్యం చెప్తాను, బాగా వినండి. ప్రపంచంలో అన్ని దేశాలలో మన హిందువులు ఉన్నారు. అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో మన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్క దేశంలోనన్నా హిందూ అనే వాడి చేత అల్లర్లు జరిగాయని ఒక్క కంప్లైంట్ వచ్చిందా? ఏ ఒక్కరి మత విశ్వాసాలను మనం కూల్చి, వాళ్ళ నమ్మకానికి వాళ్ళు కట్టుకున్నటువంటి విశ్వాస కేంద్రాన్ని కూల్చి మనదైన విశ్వాసాన్ని అక్కడ నెలకొల్పిన చరిత్ర ఒక్క దేశంలో ఉందా? ఇంకొకటి,
అన్నిటికన్నా గొప్ప దార్శనికమైనటువంటి అంశం ఏమిటంటే అలా చేయవలసినటువంటి అవసరం హిందూ బ్లడ్కు లేదు, హిందూ రక్తంకి లేదు అసలు. అంటే భూమి అంతమయ్యే వరకు మనకు ఆ గతి పట్టదు. ఎందుకోసమంటే మనకు జ్ఞానానికి తక్కువ, శక్తికి తక్కువ, మేధస్సుకు తక్కువ, విజ్ఞానానికి తక్కువ, ఆధ్యాత్మిక శక్తికి తక్కువ, తపస్సుకు తక్కువ, దేనికి తక్కువ మనకు ఏమి లేదని మనం ఇతరులతో పోట్లాడుతాం, ఇతరులతో పోటీ పడతాం. ప్రపంచానికే జ్ఞానం ఇచ్చింది మనం, ప్రపంచానికే ప్రతిదీ నేర్పింది మనం. ఒక్కసారి చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తల మీద ఆ కిరీటం ఉంది, అది బంగారుతో చేయబడింది కదా. బంగారుని కరగదీసి ఆ తల సైజుకు తగ్గట్టుగా దాన్ని తయారు చేసి దాంట్లో మనులను పొదిగించాలనుకుంటే అది కూడా ఒక టెక్నాలజీ కదా, అవునా కదా? బంగారము చేత ఆభరణాలు చేయించుకొని శరీరం మీద ధరించుకొని దగ 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 మెరుసుకుంటా స్వర్ణాంబరాలతో తిరిగేటటువంటి టెక్నాలజీ అప్పుడే మనకు ఉందంటే ఇంకేం అవసరం మనకు? ఇప్పటికి చెప్తుంటారు చాలామంది, భారతీయ స్త్రీ 7 వారాల నగలు తొడిగేదంట అని. ఒక వారం కాదు, 7 వారాల నగలు తొడిగేటటువంటి టెక్నాలజీ, అంతటి విజ్ఞాన దృక్పథం ఒక భారతీయ నారికి ఉందంటే మనకుండదా? మనకుండదా? మేము ఎవరిని కించపరచడానికి ఏ విధమైనటువంటి ప్రసంగాలు చెయ్యము. సర్వే జనః సుఖినో భవంతు, అది మేము ఇచ్చినటువంటి నినాదం ఈ ప్రపంచానికి. సర్వే జనః సుఖినో భవంతు. ఓన్లీ హిందూ జనః సుఖినో భవంతు అని ఎప్పుడన్నా అన్నామా? చెప్పండి, అన్నామా? అనము కూడా. ఎందుకంటే వేదంలోనే ఉంది, జీవో జీవస్య జీవనం. జీవో జీవస్య జీవనం అంటే మనుష్య జాతి ఒకటే కాదు, 84 లక్షల జీవరాశుల యొక్క శ్రేయోభిలాషితలం మేము. సమస్త చరాచర జీవకోటి అంతయు సస్యశ్యామలం ఉండాలని కోరుకునేటటువంటి సత్య సనాతన తాపసిక ధర్మానికి వారసులం మేము. ఎవరి కీడును మేము ఎంచం, అందరి మేలునే మేము కోరుకుంటాం. నేను ఎందరో పూజ్య స్వామీజీలను అడిగాను, ఏమండి మీరు వయసులో పెద్దవాళ్ళు, పీఠ పరంపర పెద్దది, మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉన్నది, మీరు ఫోన్లు చేస్తే ముఖ్యమంత్రులు వస్తారు, పోలీసులు వస్తారు, అందరూ వస్తారు, మేము చిన్న పిల్లలం, నిన్నగాక మొన్న పుట్టిన మాది చిన్న బ్యాక్గ్రౌండ్, మీరెందుకు మాట్లాడతలేరండి అంటే ఒక పెద్ద స్వామీజీ ఏమన్నాడో తెలుసా? ఎవరి కోసం మాట్లాడమంటే ఈ సమాజం కోసం మాట్లాడాలనా? వీళ్ళ కోసమా మాట్లాడాల్సింది? వీళ్ళ కోసం మనం మాట్లాడినామంటే రేపు బాజార్లో మనల్ని ఊదబెడతారు, చప్పట్లు వీలే కొడతారని చెప్పాడు ఆ స్వామీజీ. బాజార్లో మనల్ని ఊదబెట్టి మళ్ళీ వీలే చప్పట్లు కొడతాడని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? చాలా గొప్ప పీఠాధిపతి ఆయన, చాలా గొప్ప పీఠాధిపతి. ఎందుకు ఆ మాట అన్నాడంటే హిందూ అనేవానికి అన్నీ ఎక్కువ కానీ ఒకటి తక్కువ. ఏందో తెలుసా? సంఘటితం కావడం మన వాళ్ళకు తెలియదు. ఇది ఒక్కటే తక్కువ మనకు ఉండాల్సింది. ఇక మిగతా విషయాల్లో ప్రపంచాన్ని ఎప్పుడో క్రాస్ చేసాం మనం, ప్రపంచాన్ని ఎప్పుడో జయించాం. లక్షల సంవత్సరాల క్రితం ఒకే ఒక మూలకం చెప్తాను దానికి. పెద్దలు ఏమంటారంటే ఆంతరంగిక సుఖము చూసిన వాడికి బయటి సుఖాలతో పని లేదు అన్నారు. ఆంతరంగిక సుఖం ఎరిగినటువంటి ఏకైక ఫిలాసఫర్ మన ఋషి మాత్రమే, భారతీయ ఋషి మాత్రమే ఎరిగాడు, ఇంకెవరికి తెలియదు అది. ఆంతరంగిక సుఖం చూసి ఆంతరంగికంగా లయము చెందిన తర్వాతనే కంప్యూటర్ లేని కాలంలో నవగ్రహాలు ఉన్నాయని చెప్పినటువంటి గొప్ప ఘనత మన ఋషులదే, అవునా కాదా? ఈ నిన్న మొన్న చెప్పలేదు నవగ్రహాలు ఉన్నాయని చెప్పేసి, లక్షల సంవత్సరాల క్రితం చెప్పారు. సూర్య సిద్ధాంతం ఎప్పుడు పుట్టింది, ఖగోళ విజ్ఞానం ఎప్పుడు పుట్టింది, జ్యోతిష శాస్త్రం ఎప్పుడు పుట్టింది. అప్పుడు ఏ టెక్నాలజీ లేవు, ఏ టెలిస్కోపులు లేవు, ఏ కంప్యూటర్లు లేవు, కానీ చెప్పగలిగారు. కారణం ఏంటో తెలుసా? అంతర్ముఖ ప్రయాణం చేశారు తప్ప అంతరిక్ష ప్రయాణం మన వాళ్ళు చేయలేదు. అది ఏ మన యొక్క విజ్ఞానం, అది ఏ మన యొక్క గొప్పతనం. చివరి ఒక చిన్న మాట, హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడికి ఒకరోజు సంవాదం జరుగుతూ ఉంటుంది. హిరణ్యకశపుడు అంటాడంట, ఏమప్పా సర్వలోకాలను జయించిన నేను నీ తండ్రిని, నువ్వే నన్ను ప్రశ్నిస్తున్నావు, నన్ను ధిక్కరిస్తున్నావు, నా మాట వినటం లేదని చెప్పాడు అని అన్నాడంట హిరణ్యకశపుడు. ప్రహ్లాదుడు తన కడుపులో పుట్టినవాడే, చాలా చిన్నవాడు. ఏమన్నాడంటే అన్ని లోకాలను జయించావు కానీ నీలో ఉన్నటువంటి శత్రువులను నువ్వు జయించలేదని చెప్పాడంట.
ఇప్పుడు సనాతన ధర్మంలో హిందువుల పరిస్థితి కూడా ఏంటంటే మనం అందరం బయట ఉన్న శత్రువులతో జయించాలి, బయట ఉన్న శత్రువులతో పోరాడాలని చూస్తాం, కానీ శత్రువులు ఎప్పుడు బయట వాళ్ళు మన నుండి ఏది కూడా వేరు చేయలేదు. మనకెప్పుడు శత్రువులు వ్యతిరేకం కాదు. అసలైన శత్రువులు మన మధ్యలోనే ఉన్నారు, మన దాంట్లోనే ఉన్నారు, మన ధర్మంలోనే ఉన్నారు. మీకు చేతనైతే మన ధర్మంలో మన మధ్యలో ఉండే శత్రువులతోనూ ఫస్ట్ మీరు ఫైట్ చేయండి. ఫస్ట్ మన వాళ్ళతో మీరు ప్రశ్నించండి. అప్పుడు మన ధర్మం సస్యశ్యామలమై భూమి ఉన్నంత వరకు కలకలలాడుతూ ఉంటుంది. అందరికీ గీతా జయంతి సందర్భంగా శుభాశీస్సులు తెలియపరుస్తూ, ఏమనుకోకండి, పీఠంలో కొన్ని పూజలు ఆపి వచ్చాను, నేను వస్తానని చెప్పొచ్చాను కాబట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది. మీ అందరికీ చాలా సంతోషం. తిరుపతి రెడ్డి గారికి చాలా సంతోషం నన్ను పిలిపించినందుకు, నాతో ఈ వాణిని చెప్పిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దయచేసి నేను వెళ్ళేటప్పుడు ఎవరు కూడా లేవకండి. అది కూడా సాధువు మర్యాద కాదు. దూరం నుంచి చూసే దండం పెట్టుకోవడం మర్యాద తప్ప వచ్చి కాళ్ళ మీద పడి నన్ను కింద పడేయడం కూడా మర్యాద కాదు. దయచేసి గమనించగలరు. నేను 3 ప్రోగ్రామ్స్లో కింద పడ్డా. దయచేసి మీరు అలాగే కూర్చోండి. నేను అలా వెళ్ళిపోయి కారులో కూర్చుంటా, కారు తీసుకుపోయి నన్ను ఆశ్రమం కాడ వదిలేస్తుంది. సంతోషం. మరి పెద్దలు మన డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, వారు మిమ్మల్ని అందరిని ఆశీర్వాదం చేస్తారు. ఇంకొక సమాజంలో ఉండేటటువంటి చిన్న దౌర్భాగ్యం చెప్తా, ఏమనుకోరు కదా. మర్రి కృష్ణారెడ్డి, ఆ రెడ్డి అని ఒక చిన్న టైటిల్ ఉంది చూసావా, దానివల్ల వారికి ఎందరో అంటే ఏముందో అర్థం కాదు. మన జీవితాలలో అది ఏందో ఆ కంపు ఎప్పుడు పోతుందో నేను అమ్మవారిని రోజు అడుగుతా. వీరు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్, వీరి యొక్క తెలివి, వీరి యొక్క ప్రజ్ఞ, వీరి యొక్క తత్వదర్శన స్థితి, అదే ఒక బ్రాహ్మణుడుగా నుండి ఇప్పుడు వారికి ఎంతో పెద్ద సన్మాన సత్కారాలు జరిగేవి. అంటే వేదాలు కేవలం బ్రాహ్మణులే రాయాలి, బ్రాహ్మణులే చదవాలనే కుబుద్ధి కూడా ప్రింట్ అయిపోయింది మన వాళ్ళకు. రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి బ్రాహ్మణుడు కాదే, వ్యాసమునీంద్రుల వారు కూడా బ్రాహ్మణుడు కాదు. ఇప్పుడు నిలువెత్తు ఈ కలియుగంలో వారిలో నేను ఒక ఋషిత్వాన్ని చూస్తున్నాను. ఒక ఋషిత్వాన్ని, చాలా గొప్ప ప్రజ్ఞావంతులు వాళ్ళు. అంబాత్రయ క్షేత్రానికి చతుర్వేదములను, సర్వోపనిషత్తులను వాళ్ళు అభిమానంతో తీసుకొచ్చి జగదంబ యొక్క పాదాల దగ్గర పెట్టారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు సమర్పించిన తర్వాత ఇంకా గ్రాంధిక విశ్లేషణ ఎక్కువ చేయడం పని అయింది నాకు. అంతకుముందు తోడేం పని ఉండి, ఇప్పుడు పని ఎక్కువైపోయింది. ఆ బుక్కులను తిరిగేయడమే పని అయిపోయింది. మీకు చాలా ధన్యవాదాలండి, నాకు చాలా పని కల్పించారు మీరు. అందరికీ వీరి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నేను మొదటి మాట అన్నాను, నా పుత్రుని వయసులో ఉన్నారని. ఒక ఋషిపుత్రుడు, సామాన్యుడు గాడు, ఆదిత్యనామధారుడై పరావిద్య అపరావిద్యలను త్రిమాతా స్వరూపంగా బీజవరము, మనమందరము బిజ్వారం అని అంటుంటాం. నాకు స్ఫురించినటువంటి అర్థం ఏంటంటే బీజము వరము. బీజము అంటే వేద బీజము, ధర్మ బీజంగా వరము అంటే శ్రేష్టమైనటువంటి ఆ మారుమూల గ్రామములో, ఒక మారుమూలమైనటువంటి ఒక చిన్న కుటుంబములో ఈరోజు ఒక విత్తనమున సత్తు ఉంటే భూమిని పెకిలించి మొలసు, సంకల్పము గట్టిగుంటే ఏదైనా సాధించవచ్చు. మన ప్రాంతంలో ఇలాంటి సర్వశాస్త్రాలు చదివినటువంటి మా గురువుగారి సన్నిధానంలో ఇంత ధారాళంగా ఇన్ని విషయాలను చెప్పలేకపోతుంటాం. కానీ వారికి పూర్వజన్మ సుకృతం ఉన్నది కాబట్టే ఈరోజు ఇంతమందిని ఆకర్షించి వారు తెలంగాణనే కాదు, భాషలకు అతీతంగా ప్రపంచానికి ఒక దివ్యమైనటువంటి జ్ఞాన వెలుగును, ఆదిత్య ప్రకాశాన్ని అందించడానికి ఉద్భవించినటువంటి మన పాలమూరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో పుట్టినందుకు మనం అందరము గర్వపడాలి. కులము కాదు, గుణము అని మనం ప్రధానంగా ఈరోజు వందలాది కాదు, వేలాది, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యమంత్రులు సైతం వారిని చేరదీసి వారి పాద సన్నిధిలో కూర్చుంటున్నారు అని అంటే తమ పిల్లవాడు గొప్పవాడైనప్పుడు భుజాల మీద ఎత్తుకుంటారు. మీరందరూ పరిచయంలో విన్నారు, చిలుకూరు బాలాజీ స్వామి వారు వీరిని భుజాల మీద ఎత్తుకొని దేవాలయంలోకి ప్రవేశించారు. అది చాలా అద్భుతమైనటువంటిది.
పూర్వజన్మ సుకృతము. వీరు ఉత్తరోత్తర అధికాధికంగా ఇంకా లోక ప్రసిద్ధులై మన వేద ధర్మాన్ని, మన భారతీయ సంస్కృతి సభ్యతలను విశ్వవ్యాప్తం చేయడానికి ఉద్భవించినటువంటి ఒక జ్ఞాన పుంజంగా నేను అభివర్ణిస్తూ ఈ శుభవేళ వారిని అభినందిస్తున్నాను. ఓం శాంతి శాంతి. నేను చూస్తున్నాను మన ముస్లిం సోదరులు కూడా చాలామంది వచ్చారు, అక్కడ అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. నేను దుబాయ్కి కూడా వెళ్ళాను. మొహమ్మద్ సాదిక్ నన్ను దుబాయ్కి తీసుకెళ్ళాడు, ఆయన మా భక్తుడు. ఎందరో ముస్లిమ్స్ కూడా నాకు భక్తులు ఉన్నారు. భక్తులు అంటే వాళ్ళ సమస్యలు మాకు చెప్పడం, మాకున్న అనుష్ఠాన బలం చేత వాళ్ళని మంచిగా పరిష్కరించడం, అలా చాలామంది ఉన్నారు. చూడండి, ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మీరు ఒక సమాధానం చెప్పండి. 1800 సంవత్సరాలకు ముందు భారతదేశం ఎవరికి తెలియదు. మన వరకు మనం ఉన్నాం. మనము హిమాలయ పర్వతాలు దాటిపోలేదు, ఇక్కడ హిందూ మహాసముద్రం దాటిపోలేదు. మన దాంట్లో మనం ఒక స్వర్గసీమలో ఉన్నట్టు ఉన్నాం. ఎవరో వచ్చారు. వచ్చిన తర్వాత మన దేవుళ్ళను సైతాన్లు అన్నారు, దయ్యాలు అన్నారు, రాళ్ళు అన్నారు, రప్పలు అన్నారు. మనమంతా అనారీకులం అన్నారు. మనలంతా హేయంగా వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. అన్నారు అనుకుంటూనే వస్తున్నారు. విన్నారు మన వాళ్ళు. ఎందుకంటే మన వాళ్ళకు ఒక నీతి ఉన్నది. ఎందుకంటే అతిథి దేవో భవ. వచ్చిన వాళ్ళను అతిథి దేవునితో చూసి మన వాళ్ళు మౌనంగా ఉన్నారు. మన పూజలు, మన భజనలు, యజ్ఞ యాగాది క్రతువులు, మన పనులు మనలో ఉన్నాం. విని 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 కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే చివరికి విసుగు చెంది ఇప్పుడు ప్రతిఘటించడం మొదలుపెట్టారు. ఎన్నాళ్ళంటే వింటారు వాళ్ళు కూడా? ఎన్నాళ్ళంటే వింటారు? పెద్దలు ఏమంటారు మోటుగా, సాదగొడ్డు సెలరేగితే ఎవడు ఆనవాటికి చేత కాదంటారు కదా. ఇప్పుడు అదైంది పరిస్థితి. ఇంకొక చిన్న విషయం, ఏ టెక్నాలజీ లేని కాలంలోనే మన వాళ్ళు చాలా కష్టాల పాలైండ్రు, ఇబ్బందులు పడ్డారు. అయినా సనాతన ధర్మం నిలబడింది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండగా మనకెందుకు భయం? మనకే భయం లేదు. ఒక్క సెకండ్ ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుంది మనం చూడవచ్చు. అన్నిటికన్నా ఇంకొక గర్వకారణం ఏంటంటే, మన నరేంద్ర మోదీజీ గారు వచ్చిన తర్వాత భారతదేశ రక్షణ వ్యవస్థలలో బలం కూడా పెరిగింది. మన దగ్గర బలమైన ఆయుధాలు కూడా ఉన్నాయి. ప్రపంచ అగ్రదేశాలతో అన్ని దేశాలతో పోటీ పడేటటువంటి సత్తా, అంతటి బలాన్ని కూడా మనకి ఇప్పుడు ఉంది. మనకే భయం లేదు. ఏ దాంట్లో మనం ఏ విషయాల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సభా వేదికగా ఈరోజు గీతా జయంతి కాబట్టి అందరికీ ఒక సన్యాసిగా, ఒక సాధువుగా నేను మాటిస్తున్నాను, మన ధర్మం భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటుంది. మన ధర్మానికి ఏ విఘాతం కలదు. ఎందుకు? సనాతనం అంటే పంచభూతాలు, సనాతనం అంటే 9 గ్రహాలు, సనాతనం అంటే 27 నక్షత్రాలు, సనాతనం అంటే 12 రాశులు, సనాతనం అంటే జగత్తు పోయినాడే మన ధర్మం పోతుంది. అందరికీ శుభాశీస్సులు. స్వస్తి.